దళితులతో కలిసి చదువుకోవడానికి నిరాకరణ. చిత్తూరు జిల్లాలో ఇంకా విపరీత పరిస్థితులేనా? కుల వివక్ష, అంటరానితనం ఈ కాలంలోనా? పాలకుల వైఫల్యం కాదా ఇదంతా అని బీసీవై పార్టీ ప్రశ్న. చిత్తూరు జిల్లాలో ఇంత దారుణమైన కుల వివక్షన, దళితులంటే ఇప్పటికీ మరీ అంత చిన్నచూపా? కనీసం కలిసి కూర్చోవడానికి, చదువుకోవడానికి కూడా పనికిరారా? అంతటి అంటరానితనాన్ని ఇంకా మోస్తుందా చిత్తూరు జిల్లా? ఒక చిత్తూరు జిల్లా నాయకుడు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ దశాబ్దాల పాటు పాలించిన ఇంకా అంటరానితనం రూపుమాపకపోవడం ఏంటని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. పాలకుల పాలనా లోపం కాదా ఇదంతా అని నిలదీస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రగిరి మండలంలో ఒక మార్పు చేశారు. పనపాకంపేట పంచాయతీలో ఉన్న అరిగెల వారిపల్లి, ఇరివిశెట్టి వారిపల్లి, తూర్పుపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పనపాకంపేట ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి దాన్ని మోడల్ స్కూల్ గా మార్చారు. ఇక్కడ నుంచే గొడవ మొదలైంది. మోడల్ స్కూలులో తమ పిల్లలు దళితులతో కలిసి కూర్చొని చదవడానికి ఇష్టపడని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు నుంచి తీసుకువెళ్లిపోయారు.